ఒక చిన్న దీపం వెలుగుతూ ఉంది. సన్నని పొగ గాలిలో కదలాడుతూ తేలిపోతోంది. దీపపు పురుగు ఒకటి దీపానికి దగ్గరగా వచ్చింది. దూరంగా వెళ్ళవేసిన తెల్లటి గోడ మీద ఒక పెద్ద ప్రతిబింబాన్ని సృష్టించింది. చూసావా, జనం నిన్నెట్లా తక్కువగా అంచనా వేస్తున్నారో. నువ్వెంత పెద్దదానివో ఆ గోడ మీద నీడ చూస్తే తెలియడం లేదు. నిజం తెలుసుకో, అబద్ధాల మాటలు నమ్మకు అని దీపం పురుగుకు గోడ మీద నీడను చూపించింది. దీపం పురుగు తబ్బిబ్బైపోయింది. నిజమా, నేనంతటి దాన్నా ఏది చూస్తాను అని దీపాన్ని నుంచి దూరంగా గోడ దగ్గరకు వెళ్ళింది. తన ప్రతిబింబాన్ని తాను దగ్గరుండి నిశితంగా పరిశీలిద్దామని. ప్రతిబింబం పూర్తిగా తగ్గిపోయింది. పురుగుకు ఏమీ కనపడలేదు. అయ్యో అమాయకురాలా, నిన్ను నువ్వే చిన్నబుచ్చుకుంటున్నావే, రా, నా దగ్గరగా రా. నేనున్న స్థానంలో నిలబడి చూస్తేనే తెలుస్తుంది నువ్వెంత పెద్దదానివో అని ఓదార్చి దగ్గరకు పిలిచింది దీపం. ఆ మాట వినంగానే దీప పురుగు మళ్ళీ దీపం వైపుకు పరిగెత్తుతూ వచ్చింది. దీపానికి దగ్గరవుతున్న కొద్దీ తన ప్రతిబింబం పెరుగుతూ వచ్చిన విషయం గమనించింది. రా, నా దగ్గరకు రా, నిన్ను మరింత పెద్దదాన్ని చేస్తాను అని దీపం తన మంటల బాహువుల్ని చూపి మరింత తొందరపెట్టింది. గోడంతా నిండిపోయిన తన ప్రతిబింబానికి గర్వపడ్డ దీపపు పురుగు దీపపు ఆహ్వానానికి తల వంచి మరింత దగ్గరైంది. దీపపు బాహువుల్లోకి చేరింది. ఒక్క క్షణం మంట చిట్లింది. అంతే, దీపం మరుక్షణమే మామూలుగా అయిపోయింది. తన సహజ సిద్ధమైన వెలుగును చుట్టూరా ప్రసరించసాగింది. దీపపు పురుగు ప్రతిబింబం మాత్రం గోడ మీద కనబడలేదు. కనబడే అవకాశమూ లేదు. తనను తన గొప్పదాన్ని అతిగా కల్పించి చెప్పేవారికి కూడా మనం దూరంగా ఉండాలనే ఆలోచన దీపపు పురుగుకు లేకపోయింది. అందుకే ఫలం అనుభవించింది. ఓ గ్రామంలో రాములు సీతమ్మ ఉండేవారు. వారికి 2 పిల్లలు, సూర్యం, వెన్నెల. ప్రతి వారం వాళ్ళ ఊర్లో సంత జరిగేది. ఒకసారి ఆ సంతలో పిల్లలిద్దరికీ కిడ్డీ బ్యాంకులు కొనిపెట్టి, నేను మీకు రోజు 10 రూపాయలు ఇస్తాను, వాటిని ఈ పెట్టెల్లో దాచుకోండి అని చెప్పాడు రాములు. అలాగే నాన్న అంటూ వాటిని తీసుకున్నారు పిల్లలు. మరుసటి రోజు నుంచి రాములు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు. అలా 10 నెలలు గడిచిపోయాయి. వెన్నెల ఆ డబ్బులు కిడ్డీ బ్యాంకులో దాచుకునేది. సూర్యం మాత్రం ఎప్పటికప్పుడు తినుబండారాలు ఖర్చు చేసేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి బాగా దగ్గుతూ ఉన్నాడు సూర్యం. దాంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు అమ్మా నాన్నలు. అబ్బాయికి జ్వరం ఎక్కువగా ఉంది, కొన్ని పరీక్షలు చేయాలి, డబ్బులు తీసుకుని రండి అని చెప్పి డాక్టర్. సమయానికి వైద్యానికి సరిపడ డబ్బులు లేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే వెన్నెల ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తాను దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి, నాన్న, అన్నయ్య వైద్యానికి ఈ డబ్బులు కొంతైనా సహాయపడతాయా అంటూ ఇచ్చింది. తర్వాత వైద్యం చేయించి అందరూ ఇంటికి చేరుకున్నారు. 4-5 రోజుల్లో సూర్యం ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు తనని దగ్గర కూర్చోబెట్టుకుని, వృధా ఖర్చులు చేయకుండా దాచుకున్న డబ్బు ఆపదలో ఆదుకుంటుంది. చెల్లి దాచిన డబ్బు నీ వైద్యానికి ఉపయోగపడింది. ఆ పిచ్చి తల్లి పిచ్చి తిళ్ళు తినకుండా దాచుకుంది కాబట్టి ఈ రోజున నీ అనారోగ్యానికి పనికొచ్చింది. అనారోగ్యానికి వైద్యానికి అయిన ఖర్చుకి వెన్నెల దాచిన డబ్బే పనికొచ్చింది. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. నువ్వు అలాగా అనవసరమైన తిండ్లు తినటం వల్ల నీ అనారోగ్యం పాడైంది, డబ్బులు వేస్ట్ అయ్యాయి. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని తండ్రి చెప్పాడు. ఇక నుంచి డబ్బులు జాగ్రత్తగా దాచుకోసాగాడు సూర్య. కళింగ రాజ్యాన్ని విద్యాధర మహారాజు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఎటొచ్చి అతనికి ఒక బలహీనత ఉండేది. అందరికంటే తనే తెలివైన వాడినని, అందరికీ ఆ విషయం తెలియజెప్పాలని అనుకునేవాడు. ఎక్కడెక్కడో చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు సేకరించి సభలో అడిగేవాడు. తప్పు చెబితే వారికి కొరడా దెబ్బలు విధించేవాడు. దెబ్బలకు భయపడి చెప్పకపోతే ఇంత చిన్న విషయం కూడా తెలియదా అని హేళన చేసేవాడు. ఇలాంటి పనుల్ని ఎవ్వరూ హర్షించేవారు కాదు. విజయుడు అనే యువకుడు మాత్రం
రాజుగారికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాజుగారు ప్రశ్నలు వేసే సమయానికి సభకు వెళ్ళాడు. రాజుగారు ప్రశ్న వేయగానే, ఓసి ఇది ప్రశ్నేనా అని, దీనికి సమాధానం నేను 2 నిమిషాల్లో చెబుతాను. నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరెవరైనా సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆఖరికి రాజుగారు కూడా చెప్పలేకపోయారు. ఇంత చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేరా అని ఎగతాళిగా అన్నాడు. రాజుగారు కూడా తల వంచుకున్నారు. అప్పుడు విజయుడు ఇలా అన్నాడు, ప్రభు, ప్రతి మనిషికి కొన్ని తెలియని విషయాలుంటాయి. మీరు అడిగిన ఒక్క విషయం తెలియనంత మాత్రం వారిని అజ్ఞానులుగా చిత్రించి దండించడం సబబు కాదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని పెద్దలు ఊరికే అనలేదు. అన్ని విషయాల్లో ఎంతో ధార్మిక బుద్ధితో వ్యవహరించే మీరు ఈ చిన్న విషయంతో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇష్టం లేక ధైర్యం చేసి చెప్తున్నాను. నిజానికి మీరు అడిగిన ప్రశ్నకు జవాబు నాకు తెలియదు. నా తప్పును మన్నించండి అని వేడుకున్నాడు. విజయుడు మాటలకు రాజుగారు కనువిప్పు కలిగింది. విజయ, చిన్నవాడివైనా ఎంతో ధైర్యంతో ఎవ్వరూ చెయ్యలేని పనిని నువ్వు చేసావు. నా తప్పు నేను గుర్తించేటట్టు చేసావు అని అన్నారు రాజుగారు. విజయుడిని ఎంతగానో సత్కరించాడు. అహంకారం వదిలి అప్పటి నుండి ప్రజలను కన్నబిడ్డల్లా చూడటం మొదలుపెట్టాడు. ఒక కోతి ఉండేది. అది అడవిలోని పక్షులకు, ఇతర ప్రాణులకు కూడా తన చేతనైన సహాయం చేసేది. దీంతో అడవి జీవులన్నిటికీ కోతి అంటే ఎంతో ప్రేమ ఏర్పడింది. అడవి రాజైన సింహానికి కూడా కోతి అంటే ఎంతో అభిమానం. అయితే అదే అడవిలోనున్న నక్కకు మాత్రం ఈ కోతిని చూస్తే ఒళ్ళు మంట. అందరూ దీన్ని ఎందుకలా పొగుడుతున్నారు అని ఆలోచిస్తూ గడిపేది. ఒకరోజు నక్క కోతి దగ్గరకు వెళ్ళి, అయ్యా కోతిగారు, అందరూ మిమ్మల్ని ఇంతగా గౌరవిస్తున్నారే, ఏమిటి రహస్యం అని అడిగింది. ఆ మాటకు కోతి ఇబ్బంది పడుతూ, అలాంటిదేమీ లేదు నక్కన్నా, నా దగ్గర ఒక మంత్రదండం ఉంది, అంతా దాని మహిమ అంది తమాషాగా. ఏది కాస్త ఆ మంత్రదండం చూపించు అంది నక్క. కోతి అక్కడే పడి ఉన్న ఒక కర్రను చూపిస్తూ ఇదే మంత్రదండం అంది. నక్క సమయం చూసి ఆ కర్రను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయింది. ఇక తనను అందరూ గౌరవంగా చూస్తారు అనుకుంటూ గర్వపడసాగింది. అయితే అడవిలోని ఏ ప్రాణి దాన్ని గౌరవించలేదు. అది ఎదురుగా కనిపిస్తే చాలు ముఖం తిప్పుకుంటూ వెళ్ళిపోయేవి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకున్న నక్క తిరిగి కోతి దగ్గరకు వెళ్ళి, అయ్యా కోతిగారు, ఏదో ధ్యాసలో పొరపాటున మీ మంత్రదండం తీసుకెళ్ళాను, తప్పుగా భావించకండి అంటూ కర్రను ఇస్తూ, అవును, ఈ మంత్రదండం నా దగ్గర మామూలు కర్రలాగే ఉంది, దీనివల్ల నాకే ప్రయోజనం కలగలేదు, ఎందుకంటారు అంది. నక్కను మరి కాస్త ఆట పట్టించాలనుకున్న కోతి, నేను బ్రతుకున్నంత కాలము ఈ మంత్రదండం మరొకరికి దీనివల్ల ఎలాంటి ప్రయోజనమూ కలగదు అంది. ఇప్పుడు నక్కకు గుట్టు తెలిసిపోయింది. కోతిని చంపైనా సరే ఆ దండాన్ని తాను పొందాలని నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి బాగా చీకటి పడ్డాక కోతి నివాస స్థలానికి వచ్చింది నక్క. అది చెట్టు మీదనే నిద్రపోతూ ఉంది. నక్కకు చెట్టు ఎక్కడం రాదు. ప్రయత్నిస్తే సాధ్యం కాని పనంటూ ఏదీ లేదనుకుని చెట్టు ఎక్కసాగింది. సగం చెట్టు ఎక్కాక నక్క చేతులు కాళ్లకు వణుకు పుట్టి చెట్టు వెనక పెరిగిన ముళ్ళ కంపలోకి పడిపోయింది. ఒంటి నిండా ముళ్ళు గుచ్చుకోవడంతో బాధతో అరిచింది. ఈ అరుపులకు నిద్రపోతున్న కోతి లేచింది. కిందకి దిగి ముళ్ళ కంపలో పడి ఉన్న నక్క దగ్గరికి వెళ్ళింది. ఇదేమిటి నక్కన్నా, ఏం జరిగింది అని అడిగింది. ఏం చెప్పను కోతిగారు, మిమ్మల్ని చంపాలనుకుని వచ్చి ఇలా పడ్డాను అంటూ నిజం చెప్పేసింది. కోతి ఆలస్యం చేయకుండా పచ్చని ఆకులు తెచ్చి నూరి ఔషధం తయారు చేసి నక్క ఒంటి మీదనున్న గాయాలకు పూసింది. నక్క సిగ్గుతో తల వంచుకుంది. కోతిగారు, మీరెంత మంచివారండి అంది. అప్పుడు కూడా దానికి ఒక అనుమానం వచ్చింది. నేను మీకు చెడు తలపెట్టినా మీరు నాకు మందు వేసి సహాయం చేస్తున్నారు కదా, మీ పద్ధతి నాకు చాలా విచిత్రంగా అనిపించింది అంది నక్క. ఇందులో విచిత్రమేముంది నక్కన్నా, చెడు తలపెట్టడం నీకు అలవాటు, నువ్వు నీ అలవాటుని ఎలా మానుకోలేవో అలాగే నేను నా అలవాటును మానుకోలేను అంది కోతి. అప్పుడు తెలిసింది నక్కకు కోతిని అందరూ ఎందుకు గౌరవిస్తున్నారు. ఆ ఊళ్ళో
వారానికి ఒకసారి పశువుల సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల రైతులు వచ్చి పశువులను అమ్మడం కొనడం చేస్తుంటారు. ఓ రోజు ఒక రైతు తన గేదెను సంతకు తీసుకెళ్తున్నాడు. ఒక దొంగ అతని గేదెను ఎలాగైనా కాజేయాలని రైతు దగ్గరకు వచ్చాడు. రైతుతో ఎన్నో మంచి మాటలు మాట్లాడుతూ స్నేహం నటించాడు. మంచివాడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. రైతు అతన్ని పూర్తిగా నమ్మాడు. కొంత దూరం పోగానే దొంగ రైతును చూసి, అన్నా, కాస్త నీ చేతిలోని కర్ర ఇవ్వు, ఇదిగో ఈ మామిడికాయలు కొట్టుకుని మళ్ళీ ఇస్తాను అన్నాడు. రైతు సరే అని గేదెను అదిలిస్తున్న తన చేతి కర్రను అతనికిచ్చాడు. వెంటనే ఆ రైతు చేతిలోని తాడును కూడా లాక్కొని, ఈ గేదె నాది, ఎందుకంటే ఈ కర్ర ఎవరి దగ్గర ఉంటే గేదె వాళ్ళదే అవుతుంది కదా, ఇక నువ్వు ఇంటికెళ్ళు అని దబాయించాడు దొంగ. అప్పుడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. రైతు బిక్కమొహం వేసుకుని ఉండిపోయాడు. ఎవరికీ చెప్పుకునే వీలు లేదు. దొంగ గేదెను తోలుకుంటూ సాగిపోతున్నాడు. రైతుకు చప్పున ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పరిగెత్తి అతన్ని కలుసుకొని కంగారు పడుతూ హడావిడిగా, అన్నా అన్నా, ఈ పొదలకు పాము దూరిపోయింది, మీద పడి కరుస్తుందో ఏమో అన్నాడు. ఆ మాటకు దొంగ భయంతో ఉలిక్కిపడి ఎక్కడా ఎక్కడా అంటూ చిందులు వేయసాగాడు. రైతు పామును కొట్టి చంపమని తొందర చేయసాగాడు. దొంగ నాకు పాము అంటే భయం అని అన్నాడు. వెంటనే రైతు, ఆ కర్ర ఇలాతే నేను చంపుతాను అన్నాడు. అందుకు వెంటనే దొంగ గబగబా తన చేతిలోని కర్రను రైతుకిచ్చాడు. మరుక్షణం రైతు తాడు కూడా లాక్కొని, పాము లేదు గీము లేదు, నా చేతిలో కర్ర ఉంది కనుక గేదె నాదే, నువ్వు ఇక్కడి నుంచి పారిపోకపోయావో నీ కాళ్ళు విరగ్గొడతాను అంటూ బెదిరించాడు తన ఎత్తు పారినందుకు. వెంటనే దొంగ తను వెనుదిరిగి చూడకుండా పారిపోయాడు. రైతు నవ్వుకుంటూ సంతకు సాగిపోయాడు. విజయపురి మహారాజుకి గుణవతి అనే కుమార్తె ఉండేది. ఆయనకు కుమారులు లేరు. తన తర్వాత తన రాజ్యాన్ని చూసేందుకు యోగ్యుడైన వ్యక్తి గుణవతి భర్తగా కావాలని కోరుకున్నాడు రాజు. గుణవతి చాలా తెలివైంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలామంది రాకుమారులు వస్తున్నారు. అంతా తమ రాజ్యం కోసమే వస్తున్నట్లు అనిపిస్తుంది. సరైన వ్యక్తిని ఎంచుకోవడం కోసం గుణవతి వచ్చిన వాళ్లను 3 ప్రశ్నలు అడగాలనుకుంది. ఆ ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పిన వ్యక్తినే వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుంది. ఆమె చాలామంది రాకుమారులను అనేక విధాల ప్రశ్నలు అడిగింది. కానీ ఎవ్వరూ సరైన జవాబులు చెప్పలేకపోయారు. గుణశీలుడు అనే సామాన్యుడికి రాకుమారి పెళ్లి విషయం తెలిసింది. అతను మంచి తెలివితేటల కలవాడే. రాకుమారి ఎటువంటి ప్రశ్నలు వేస్తుందో అని వెళ్ళాడు. గుణశీలుడు రాకుమారిని కలిసిన వెంటనే తాను సామాన్యుడనని తెలియజేసి, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. అతని వినయ విధేయతను చూసి రాకుమారి ఆశ్చర్యపోయింది. కొంచెం అనుమానం కూడా కలిగింది. మాణిక్యం మట్టిలోంచే కదా పుడుతుంది, మనసు మంచిదైతే మనిషి మంచివాడవుతాడు అనుకుంది. అయితే నా ప్రశ్నలు విను. భూత భవిష్యత్ వర్తమానాలలో దాగి ఉన్నది ఏది? వెలుతురులో చూడలేనిది కళ్ళు మూసుకుంటే చూడగలిగేది ఏది? రాజు కోరేది ఏమిటి? మీ మొదటి ప్రశ్న సమాధానం కాలం, రెండవది కళ, ఇక మూడవది రాజు కోరేది ప్రజల క్షేమం అన్నాడు గుణశీలుడు. మహారాజుకు రాకుమారికి గుణశీలుడు సమాధానాలు నచ్చాయి. గుణవతిని గుణశీలుడు పెళ్లి చేసుకుని ప్రజలంతా సుఖంగా ఉండేటట్లు రాజ్యాన్ని పరిపాలించాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.